హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మా బాబు పుట్టెంటుకల వీడియో నాకు దొరికింది ఫోన్‌లో. అందుకే మీకిప్పుడు చూపిస్తున్నా. చాలా అంటే 3 ఇయర్స్ అయితుంది ఈ వీడియో తీసి. వాడు చూడండి మేము అంటే కాలినడకన ఎళ్ళాము పైకి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. అందరూ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఒక చోట లేరు. కొంతమంది వెనక్కి, కొంతమంది ముందుకి అట్లా ఉన్నారు. వాడేంటి అందరూ నడుస్తుంటే నేను కూడా నడవాలని సరదా పడిపోయాడు అయ్యగారు. అదిగోండి అట్లా ఎక్కుతున్నాడు. వీడియోలో చూస్తున్నారుగా. Oh my god. మళ్ళీ అటు సైడు అందరు దీపాలు పెడుతుంటే వాటికెళ్ళిపోవడం. వాడి గురించి వెనకాల జనమంతా ఆగిపోవడం. వాడేమో అసలు ఎత్తుకుంటే ఉండట్లే. కిందకి దిగి పోవాలని. ఎట్లాగైతేనేమో ఇంకా చాలులేరా మరి అందరూ స్ట్రక్ అయితున్నారు అనేసి ఎత్తుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం నడక. వాడు మాత్రం అసలు ఎత్తుకోవడానికే రావట్లేదు. వాడు మా తమ్ముడు. వాడేమో హైట్, నేనేమో పొట్టి. మా ఇద్దరికి హైట్ కుదరలే. నాకాడ సెల్ఫీ స్టిక్ కూడా లేదు. వాడేమో హైట్ కుదరలే అర్నక్క అనేసి ఇంకా నేను కనపడకుండా వాడిని ఒక్కడినే చెయ్యి పైకి పెట్టి అట్లా షూట్ చేసా. షేక్ అవ్వకుండా వచ్చింది. అందరు వెనకాల గోవిందా గోవిందా అంటుంటే వాడు కూడా చేతులెత్తి మరి వాడికి ఏం అర్థమైందో చేతులెత్తి వాడు గోవిందా అంటుండు. ఆ గ్రీన్ శారీ మా మమ్మీ, ఆయన మా హస్బెండ్. ఇంకా ఒక్కొక్కరు ఎవరొక్కరు ఎత్తుకోవాలి. కొద్దిసేపు వాళ్ళ కాడ, కొద్దిసేపు వీళ్ళ కాడ. నేను కూడా ఎత్తుకున్నా. ఎప్పుడు వెళ్ళినా నడుచుకుంటూ ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాంలే కానీ ప్రతిసారి కాలు నొప్పి రావడం, పిక్కల కాడ పట్టేసిద్ది అసలు. మళ్ళీ మనల్ని కొంచెం వెయిటింగ్ చేపిస్తారు కదా, అదే జనం ఎక్కువ ఉన్నప్పుడు వెయిటింగ్ హాల్లో వెయిటింగ్ చేపిస్తారు కదా, అప్పుడు అక్కడ కూర్చోవాలంటే అసలు కాళ్ళు ఎంత నొప్పి వచ్చాయో. ఈసారి వెయిటింగ్ చేసాం కానీ అంత నొప్పి అనిపించలే. నేను మరి పెద్దోడిని ఎత్తుకొని మరీ నడిచాను. అయినా నాకు కాళ్ళు అసలు నొప్పి అనిపించలే. మరి ఎందుకో నా దేవుడు దయ. నేను ఎత్తుకున్నప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనే వీడియో తీసేది. ఎవరు నడక వాళ్ళదే. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. ఏదో నేనే స్టార్ట్ చేసిన వీడియో తీయడం. వాడేమో వీడియోకి వెళ్ళి చూడండి ఎట్లా చూస్తున్నాడు. మా ఆయనేమో ఎవ్వరు ఎత్తుకోలే, నేనే ఎత్తుకున్నా. అందరం ఎత్తుకున్నాంలేండి. ఎక్కువ ఎత్తుకున్నారు కొంచెం. ఎక్కడ వాళ్ళు అక్కడ కొంచెం ముందుకి వెనక్కి అట్లా ఉన్నాం. ఎట్లాగైతే దగ్గరికి వచ్చాం. వాడేమో మంచిగా మంకీలా కూర్చున్నాడు తల మీద. ఆమె ఎవ్వరు ఎత్తుకోకుండా నాతోనే మోపించిండ్రుగా చివరికి అని మా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకెత్తుకోకి ఏం చేస్తాం, మనమే ఎత్తుకోవాలి మన పిల్లల్ని. ఇంకెవరు ఎత్తుకుంటారు. అత్తయ్య వాళ్ళు అందరూ ముందున్నారు, వాళ్ళందరూ వెనకున్నారు. ఎట్లాగైతే చివరికి వచ్చేసాం. అంతేనండి.